ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టార్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్ గారు. ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ గురించి రీసెంట్గా చాలా వీడియోస్ చేసాం. కింద కామెంట్స్ ఏ వస్తున్నాయి అంటే కొత్త సబ్స్క్రైబర్స్ అనమాట వాళ్ళు. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అనే వాటికి కొంచెం కొత్త అండి వీళ్ళు. వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, సార్ మీరు ఎస్ఐపి అని చేస్తున్నారు, అదే ఎస్ఐపి అని చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ అని చేస్తున్నారు, అసలు ఏంటి మాకు అసలు అర్థం కావట్లేదు, మంత్లీ ఎంత కట్టాలంటున్నారు, అంత కట్టాలంటున్నారు, అసలు ఏంటి సార్ ఎస్ఐపి అంటే ఏంటి అని చెప్పేసి కింద వందల కొద్ది కామెంట్స్ వస్తున్నాయండి. వాటికి కొంచెం మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, అవసరం కూడా ఉంది సార్. కొంచెం దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ వాళ్ళకి అర్థమయ్యేలాగా? ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సార్. ఇది ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండి. అంటే ప్రతి నెల ఒక అమౌంట్ ఇంత అనుకుని 100 రూపాయలు స్టార్ట్ చేసుకోవచ్చు సార్. ఎంతైనా వేసుకోవచ్చు ప్రతి నెల. ఒక ఇన్ని సంవత్సరాలను పెట్టుకుని ప్రతి నెల ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ గోల్ రీచ్ అవ్వడం అనేది ఈ ఎస్ఐపి అంటారు సార్. ఓకే సార్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవరైతే లంసమ్గా ఇన్వెస్ట్ చేయలేరో ప్రతి నెల కొంత అమౌంట్ వేసి ఆ గోల్ రీచ్ అవడానికి ఒక స్ట్రాటజీ అనేది ఇది ఎస్ఐపి సార్. ఒకేసారి లక్షలు కోట్లు ఇలా ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు నెల 1000-2000 ఎస్ఐపిలో ఇన్వెస్ట్. కొంతమంది ఏంటంటే ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ వీళ్ళు కూడా ఒక 10,000, 5,000, 1,000 రూపాయలు అని చెప్పి వేస్తుంటారు, సింపుల్ వేస్తుంటారు వాళ్ళ గోల్ పరంగా. సో వాళ్ళకి ఎంత టైం ఉంది అని చూసి అలా ప్రతి నెల ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళడం అనేది అది ఎస్ఐపి అంటారు సార్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే సార్ ఇవి ఎస్ఐపి మేము పెట్టిన డబ్బులు అసలు ఎక్కడికి వెళ్తున్నాయి ఇవి ఎందులో? అంటే ఇప్పుడు ఏదైనా బ్యాంక్ అంటే ఎఫ్డి అంటే మాకు తెలుస్తుంటుంది, బ్యాంక్లో వాళ్ళు సర్క్యులేట్ చేసుకుని మాకు రిటర్న్స్ ఇస్తారు అని చెప్పేసి. అండ్ ఎస్ఐపిలో పెట్టిన ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది, ఎందులోకి వెళ్తుంది, మాకు రిటర్న్స్ ఎలా వస్తుందని అడుగుతుంది. దాని గురించి కొద్దిగా. సో ఇప్పుడు ఎస్ఐపి అంటే ఇప్పుడు ఒక ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్లో ప్లాన్స్ ఉంటాయి, వేరే ఏఎంసీస్ ఉంటాయి. వాళ్ళ ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కంపెనీకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఇన్వెస్టర్ రిస్క్ చూసుకుని మేము ఒక ప్లాన్ డిసైడ్ చేసి దాంట్లో పెడదాం అని చెప్పి ప్రతి నెల ఒక ఎస్ఐపి అమౌంట్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ బేసికల్గా ఏంటంటే ప్రతి ఒక్క ప్లాన్లో ఒక నంబర్ ఆఫ్ ఫండ్స్, ఆ ఫండ్ మేనేజర్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తారు. ఒక్కొక్క ఫండ్ లో స్టాక్స్ సెలెక్ట్ చేసి ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ ప్లాన్ లో ఎవరైతే ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే లంసమ్గా కానీ ఇన్వెస్ట్ చేస్తారో ఆ ప్లాన్ లో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో మార్కెట్ ఎప్పుడైతే ఆ స్టాక్స్ ఆ ప్లాన్ పెరుగుతూ ఉంటుందో మన ఫండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారండి రిటర్న్స్ గురించి. ఏ విధంగా అంటే ఒక్కొక్కరేమో 10% రిటర్న్స్ వస్తాయంటారు, ఒక్కొక్కరేమో 40% రిటర్న్స్ వస్తాయని అంటారు, ఒక్కొక్కరేమో 20% రిటర్న్స్ వస్తాయంటారు. ఎవరి మాట నమ్మాలో కూడా ఏం తెలియని పరిస్థితి. అంటే ఇంత రిటర్న్స్ ఇస్తాయా అన్న ఆశ్చర్యంలో కొంతమంది ఉంటే, ఇన్ని ఇస్తాయా అని కొంతమంది ఆశ్చర్యంలో ఉన్నారు. అసలు యావరేజ్గా ఎంత రిటర్న్స్ వస్తాయని మనం ఎస్టిమేట్ చేయొచ్చు అండ్ ఎంత ఇస్తాయంటారు మీరు? ప్రజెంట్ సినారియో చూసి ఇన్వెస్టర్స్ ఏంటంటే 20, 30, 40% రిటర్న్స్ చూస్తున్నారు మార్కెట్లో. సో అదే రిటర్న్స్ ఫ్యూచర్లో కూడా వస్తాయని చెప్పి డిసైడ్ అయిపోతున్నారు. డిసైడ్ అయిపోయి ఇన్వెస్ట్ చేసుకుని అదే క్యాల్కులేషన్స్తో ఆ 20%, 30% క్యాల్కులేషన్స్తో వాళ్ళు గోల్ సెట్ చేసుకుంటున్నారు. కానీ రియలిస్టిక్గా చూసుకుంటే మార్కెట్ లాంగ్ టర్మ్ నుంచి చూసుకుంటే ప్రీవియస్ రికార్డ్స్, పాస్ట్ రికార్డ్స్ అన్నీ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 12-15% అనేది రీజనబుల్ రిటర్న్స్ అండి. సో మన గోల్ సెట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఈ 12-15 మధ్యన తీసుకుని ప్లాన్ చేసుకోవాలి. నన్ను ఇంకా అడిగితే 10% తీసుకుంటే ఇంకా మంచి. బట్ అంటే నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు బెటర్ రిటర్న్స్ రావాలని ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఈ ప్రెసెంట్ సినారియోలో మార్కెట్ 20, 30, 40% వస్తున్నాయి. జనాలకి ఏంటంటే ఆ 20% వస్తే నా గోల్ త్వరగా రీచ్ అవుతుంది కదా. అవును సార్. సో అలాగే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనేది క్వశ్చన్ మార్క్. మన పాస్ట్ రికార్డ్ తీసుకుంటే 12-15% రీజనబుల్గా ఉంది, తీసుకోవచ్చు సార్. 12% అనేది తీసుకోవచ్చు. అంటే సార్ 40% ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఇస్తుందని మాత్రం గ్యారంటీగా చెప్పలేం. 40% కూడా కష్టం సంజయ్ గారు. 40% మర్చిపోండి. 20%, 25% వస్తుందా
అంటే అది కూడా క్వశ్చన్ Long term మార్క్ అండి. ఓకే. సో మనం ఎప్పుడైనా ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు మినిమం రిటర్న్స్ పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు మినిమం రిటర్న్స్ పెట్టుకుని మన గోల్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే మీరు 30% రిటర్న్స్ పెట్టుకుని మీరు గోల్ ప్లాన్ చేసుకుంటే రీచ్ అవ్వచ్చు, రీచ్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? మీ గోల్ ఎఫెక్ట్ అవుతుంది కదా. రిటైర్మెంట్ గోల్ ప్లాన్ చేసుకున్నారనుకో చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. ఇంకో వ్యక్తి ఉన్నాడంటే 1000 ఇన్వెస్ట్ చేయగలరు, ఒక వ్యక్తి ఉన్నాడంటే 5000 ఇన్వెస్ట్ చేయగలరు, ఇంకొందరు ఉన్నారంటే 10,000 ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు 1000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక 30 years ఇన్వెస్ట్ చేస్తే మీరు చెప్పినట్టుగా 12% రిటర్న్స్ తీసుకుంటే 30 yearsకి ఎంత వస్తుంది? అదే 5,000 ఇన్వెస్ట్ చేస్తే 30 yearsకి ఎంత వస్తుంది? 10%కి ఇన్వెస్ట్ 10,000 ఇన్వెస్ట్ చేస్తే 30 yearsకి ఎంత వస్తుంది? కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, మాకు చూపిస్తారా? సంజయ్ గారు, ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఒక 1,000 రూపాయల సిప్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే సార్. 30 years. ఎస్ సార్. ఓకే. 12% రిటర్న్ తీసుకుందాం అండి. ఓకే. తీసుకుంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్ ఏంటంటే 3,60,000 వేస్తారు సార్. ఓకే. 30 సంవత్సరాలకి 12% రిటర్న్స్ తీసుకుందాం. అంటే 3,60,000 ఇన్వెస్ట్ చేస్తే ఆయనకు వచ్చే అమౌంట్ 36 lakhs అండి. 36 lakhs అండి. 1,000 సిప్ ఎవ్రీ మంత్ 30 years. సో ఆయన చేసింది ఎంత? 3,60,000. ఆయనకు వచ్చే అమౌంట్ 36 lakhs అప్రాక్సిమేట్ గా. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకో ఇన్వెస్టర్ తీసుకుందాం అండి. ఓకే. 5,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. ఈ 5,000 సిప్ స్టార్ట్ చేసినప్పుడు 30 సంవత్సరాలు తీసుకుందాం. సేమ్ అదే 10 year. 30 years ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 12% రిటర్న్స్ తీసుకుందాం సార్. ఓకే. సో ఇక్కడ ఈ కస్టమర్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 18 lakhs చేస్తున్నాడు సార్. 18 లక్షలు. 30 yearsకి. 30 yearsకి. సో ఇక్కడ రిటర్న్ మెచ్యూరిటీ వాల్యూ వచ్చేది ఏంటంటే 1.8 crores వస్తుంది సార్. 1.8 crores. 1.8 crores 5,000 సిప్ చేస్తే 30 సంవత్సరాలకి 12% రిటర్న్స్. ఓకే. చూసుకుంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 18 lakhs. ఓకే. 18 లక్షలకి 1,70,1.77 crores వస్తుంది సార్. 1,77,00,000. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే అలాంటిది ఒకేసారి సంపాదించలేము, ఈ సేవ్ చేయలేము, ఇన్వెస్ట్ చేయలేము. ఎవరైతే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఉంటారో వాళ్ళు ఈ చిన్న చిన్న అమౌంట్లో 1,000, 5,000 అని వేసుకుని వెళ్తే వాళ్ళకి ఆ పెద్ద కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. అది వాళ్ళు రిటైర్మెంట్కి వాడుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకేదైనా వాళ్ళ పిల్లలు చదువు వాడుకోవచ్చు, దేనికైనా పెళ్ళిళ్ళకైనా వాడుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న అమౌంట్లు అండి, అది కూడా మనం నెలలో ఖర్చు పెట్టి దుబారా ఖర్చులు ఏదన్నా సరదాలు కొన్ని తగ్గించుకోగలిగితే 1,000-2,000 రూపాయలు చేయగలిగినా మీరు అన్నట్టు. చూడండి సంజయ్ గారు, ఇప్పుడు నార్మల్ గా ప్రతి ఒక్కరు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అంటే విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, అవసరం లేని దగ్గర ఒకసారి వాళ్ళగా ఒకసారి చూసుకుంటే ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ డబ్బులు వేస్ట్ అవుతుందని చూసుకుంటే ఆల్మోస్ట్ 2,000 to 3,000, 4,000 వేస్ట్ గా ఖర్చు పెడతాం అనవసరమైన ఖర్చులు. అది కానీ వాళ్ళు సేవ్ చేయగలిస్తే వాళ్ళకి ఎంత పెద్ద కార్పస్ వస్తుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎంత సెక్యూర్డ్ ఉంటుందో ఆలోచించుకుని ఇన్వెస్ట్ చేయాలి. ఎవరు అవును సార్, మీరు చెప్తుంది కూడా కరెక్టే. ఈ 4 రోజులు సరదాగా ఉన్నామని ఆలోచిస్తారు తప్పితే ఎవరు కూడా ఫ్యూచర్లో ఇలా ఉండబోతుంది, దానికి మనం ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి, ముందుగానే సంపాదించుకోవాలి, ఒక కార్పొరేట్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఎవరు ఆలోచించారు సార్ మాక్సిమం. సంజయ్ గారు, ఇప్పుడు 10,000 తీసుకుందాం సంజయ్ గారు, మంత్లీ సిప్ 30 years 12% రిటర్న్స్. ఓకే. ఇక్కడ అమౌంట్ ఆయన ఇన్వెస్ట్ చేసేది 36 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. 36 lakhs. ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేది 3.53 crores. 553 crores. 35 lakhs. 3,53 లక్షలు. 35 లక్షలకి 3,50,00,000. 36 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అమౌంట్. ఆయనకు వచ్చే మెచ్యూరిటీ వాల్యూ 3.53 చేసుకోండి. 3.5 చూసుకున్నా 3,50,00,000 కోట్లు ప్లస్ అంటే 10,000 సిప్పు 30 సంవత్సరాలు 12%. అదే ఈ 12% నుంచి మనం 15% తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఎంత అమౌంట్ వస్తుందో ఆలోచించండి. ఒకవేళ 2-3% గురించి మాట్లాడుతున్నాం మనం. ఒకవేళ మార్కెట్ బాగుండి ఇంకా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి మంచిగా వస్తుంది. ఎవరైనా సరే ఈ చిన్న అమౌంట్ తో ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళకి సమయం ఉండేటప్పుడు అసలు ఇది మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళకి సమయం ఉంది,
వాళ్ళకి రిస్క్ ఆ సమయం ఉంటే ఆ రిస్క్ అనేది కూడా తీసుకుని ఆ 30 సంవత్సరాలకి చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినా వాళ్ళకి మంచి కార్పస్ అనేది వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఎస్ఐపి అంటే ఏంటో, ఎస్ఐపిలో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ.